నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. వజ్రాలు ప్రేమకు శాశ్వతత్వానికి చిహ్నం. డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అనే మాట విని విని పెరిగాం కదా. కానీ ఇప్పుడు ఆ వజ్రాల పరిశ్రమ టైం నుంచి కాదు, సైన్స్ నుంచి ఒక బిగ్ థ్రెట్ ని ఎదుర్కొంటోంది. $1 బిలియన్ వజ్రాల ట్రేడ్ ఇప్పుడు తన స్పార్కిల్ ను కోల్పోతోంది. దానికి కారణం మనకు పక్కనే ఉన్న ఒక ఆసియా దేశం. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రూపంలో ప్రపంచ మార్కెట్ ను చైనా ఎలా ముంచెత్తుతోంది? సహజ వజ్రాల ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఈ గ్లిటరింగ్ రెవల్యూషన్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ఒక డైమండ్ ను క్రియేట్ చేయడానికి మదర్ ఎర్త్ కు ఎన్ని ఇయర్స్ పడుతోంది? బిలియన్ల సంవత్సరాలు. భూమి లోపల వాల్కనిక్ ప్రెషర్ మధ్య ఒక అద్భుతంలా డైమండ్ పుడుతోంది. కానీ ఇప్పుడు ఈ గ్లిటరింగ్ మీద సైన్స్ అటాక్ ను ఫేస్ చేస్తోంది. జస్ట్ 7 days, అవును, కేవలం ఒక వారం టైంలో చైనా మిషన్స్ అదే డైమండ్ ను పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు లగ్జరీ స్టోన్స్ కు కేవలం కన్స్యూమర్ గా ఉన్న చైనా ఇప్పుడు ఫాల్ట్లెస్ ఆర్టిఫిషియల్ జెమ్స్ ను బ్రేక్ నెక్ స్పీడ్ లో ప్రపంచ మార్కెట్ లోకి పంప్ చేస్తోంది. ప్రతి ఏటా చైనా ఫ్యాక్టరీ నుంచి రఫ్ గా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వరల్డ్ మార్కెట్ ను ఫ్లడ్ చేసేస్తున్నాయి. ఎందుకంటే అవి రియల్ డైమండ్ లాగే షైన్ అవుతాయి, కనిపిస్తూ ఉంటాయి. బట్ వాటి కాస్ట్ జస్ట్ ఎ ఫ్రాక్షన్. 2024లో $25 బిలియన్ ఉన్న ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ 2032 నాటికి ఏకంగా $74 బిలియన్ చేరుకుంటుందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. యంగర్ జనరేషన్ ఇప్పుడు ఎథిక్స్, కాస్ట్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కదా, సో వాళ్ళు ఫాస్ట్ గా స్విచ్ అవుతున్నారు. ఈ పరిణామంతో డైమండ్ ఇండస్ట్రీ కింగ్స్ అయినటువంటి డి బీర్స్ లాంటి కంపెనీలు కూడా ధరలను తగ్గించక తప్పడం లేదు. మరి ఈ ఇయర్ సహజ వజ్రాల ధరలు 30% వరకు పడిపోయాయి. డైమండ్స్ ఫర్ ఎవర్ ఏమో కానీ ఆ డైమండ్స్ ను నేచర్ క్రియేట్ చేసిందా లేక హ్యూమన్ టెక్నాలజీ క్రియేట్ చేసిందా అన్న డిబేట్ త్వరలో ఇర్రెలివెంట్ గా మారిపోతోంది. ఈ కొత్త శాస్త్రీయ విప్లవం పాత $1 బిలియన్ ఇండస్ట్రీకి బిగ్ సవాల్ గా విసురుతోంది.